అనే ఈ స్టోరీని మనం చూస్తే, స్టోరీ కాదు వాస్తవంగా జరిగిన చరిత్ర ఇది. దీంట్లో ఈ ఈ క్రిస్మస్ కథ అంతా ఈ విధేయత చుట్టూ అల్లుకుని ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో, 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనకి మొట్టమొదటి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు అక్కడ. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొని. ఎవరు వాళ్ళు అంటే ఎలిజబెత్, జకర్యాస్. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి క్రిస్మస్ స్టోరీలో. వీళ్ళందరూ దేవుని చిత్తానికి ఎలా లోబడి విధేయత చూపించారో, యేసు ప్రభు లేకపోతే దేవుడు సంకల్పించిన ఆ రక్షణ కార్యాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి వీళ్ళు ఏ రకంగా దోహదపడ్డారు అనేది మనం పరిశీలిద్దాం. మొట్టమొదటి వాళ్ళు ఎవరు అంటే ఎలిజబెత్, జకర్యా. వీళ్ళిద్దరి గురించి సాక్ష్యం ఏముంది బైబిల్లో, చదువుతారమ్మా? దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి ఎట్లున్నారంట? నీతిమంతులుగా ఉన్నారంట. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. గమనించండి, వీళ్ళకి దీవెన లేదు జీవితంలో. ఎలిజబెత్ గొడ్రాలు, వాళ్ళ జీవితంలో ఫలం అనేది, ఫ్రూట్ అనేది కనిపించలేదు. వయసు అయిపోయింది, పెద్దోళ్ళు అయిపోయారు. అటువంటి టైంలో జకర్యా, ఈయన మామూలు ఆయన పని ఆయన చేసుకునేవాడు అంటే, ఈయన యాజకుడు. దేవునికి విధేయత చూపిస్తా జీవితంలో ఫలం లేకపోయినప్పటికీ, ఫ్రూట్ లేకపోయినప్పటికీ దేవునికి విధేయత చూపిస్తా దేవుని మాట కొరకు కనిపెట్టుకుంటూ కూర్చున్న వ్యక్తి ఈయన. ఈ కాలంలో ఏంటి అంటే, దేవుడి మాట నమ్మాలి అంటే మనకు నమ్మకం కలిగేటట్టు ముందు సాక్ష్యాలు చెప్పాలి. నాకు ఇది వచ్చింది, నాకు ఇది అయింది, నాకు ఫలాంది జరిగింది, కాబట్టి మీరు దేవుడిని నమ్ముకోండి అని. వీళ్ళ జీవితంలో ఫలం లేదు. వీళ్ళు గొడ్రాలుగా ఉండిపోయిందేమో. సేవ చేస్తున్నాడు, దేవుడు సేవ చేస్తున్నాడు, విధేయులుగా ఉంటున్నారు, నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. ఫలం లేని టైంలో వీళ్ళు దేవుని మాటకి విధేయత చూపిస్తున్నారు. వీళ్ళ ఒబీడియన్స్ ఇది బికాజ్ ఆఫ్ ఒబీడియన్స్ కాదు, ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఒబీడియన్స్ కాదు. అంటే వాళ్ళకి ఏదో జరిగింది కాబట్టి దేవునికి విధేయత చూపించడం కాదు, ఏదో జరగాలని చూపించే విధేయత కాదు. ఇది ఇన్స్పైట్ ఆఫ్ ఒబీడియన్స్. అంటే ఏమి జరగకపోయినా, ఏమి వాళ్ళ జీవితంలో ఫలాలు లేకపోయినా కానీ వాళ్ళు దేవుని మాటకి విధేయత చూపిస్తూ ఉన్నారు. విధేయత చూపిస్తూ ఉంటే చివరికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఒక కొడుకునిచ్చాడు. అవునా? ఎవరా కొడుకు? బాప్తిజం ఇచ్చే యోహాను. అక్కడ ఉండే జనరల్గా పద్ధతి ఏంటంటే, ఆ టైంలో ఇప్పుడు మన పిల్లలకి చదువుకునే చదువులను బట్టో, డిగ్రీలను బట్టో, వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి ఆనందిస్తాం. కానీ ఆ కాలంలో ఆ పేర్లకి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. మనకి ఇప్పుడు పేర్లకి అంత ఇంపార్టెన్స్ లేదేమో, కానీ ఆ టైంలో పేర్లకు చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఎవరు పిల్లలు పుట్టిన పిల్లలకి వాళ్ళ తండ్రి పేరో వాళ్ళ తాత పేరో వచ్చేటట్టు, లేదా చుట్టాలు ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు వచ్చేటట్టు పెట్టుకుంటారైతే, దేవదూత ఈయనకు ఒక మాట చెప్పింది. లేక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు విషయంలో కూడా వీళ్ళ ఇష్టానికి దేవుడు తావివ్వలేదు. దేవుని ఇష్టం నెరవేర్చబడాలి అని చెప్పి లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? లేక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు జీవితంలో కూడా వాళ్ళ ఇష్టం కాకుండా పేరుతో సహా ఏం పెట్టాలో దేవదూత చెప్తే, మనం 58 నుంచి 63 వచనాల దగ్గర చూసినప్పుడు వాళ్ళు చాలామంది వాళ్ళు ఫోర్స్ చేసి, ఈ పేరు మీ వంశంలో ఎక్కడ లేదు కదా, మీ రిలేటివ్స్లో ఎవరి దగ్గర లేదు కదా, తండ్రి పేరు కాదు కదా, ఇది ఎందుకు పెడుతున్నారు అంటే, వాళ్ళు దేవుని మాటకి విధేయత చూపించి వాళ్ళు దేవుడు చెప్పిన పేరే పెట్టారు, కానీ వాళ్ళ సొంత పేర్లు పెట్టుకోవాలా. తోలు కట్టుకుని మిడతలు తింటా యేసు ప్రభు రాకడికి ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తుంటే తల్లిదండ్రులు దేవుని కొరకు బిడ్డను వదిలిపెట్టారు, కానీ వాళ్ళ ఇష్టాన్ని బిడ్డ జీవితంలో నెరవేర్చబడాలని కొడుకుని వేరే చోట్లకి ఎక్కడికి పంపించలేదు. గమనించండి, ఈ క్రిస్మస్ స్టోరీలో ఒబీడియన్స్, ఇందాక చిన్నపిల్లల స్టోరీ అయిపోయింది, చిన్నపిల్లల లెక్క అయిపోయింది, పెద్దోళ్ళ లెక్కలోకి వచ్చాం.
మొట్టమొదటి వాళ్ళు ఎవరు అంటే ఎలిజబెత్, జకరియా. ఇద్దరు విధేయత చూపించారు దేవుడికి. తర్వాత ఎవరు? మరియమ్మ తల్లి కదా. అది ఎటువంటి సంస్కృతి? వ్యభిచారం చేశారని తెలిస్తే రాళ్ళు తీసుకుని కొట్టి చంపే సంస్కృతి అది. వాళ్ళకున్న సంస్కృతి ఎట్లుంటుంది అంటే, ప్రధానం జరిగిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత పెళ్లి జరుగుతుంది. మనకి ప్రధానం అనేది పెళ్లికి ముందు రోజు జరుగుతుంది. కానీ వాళ్ళకి యూదులకు ఎట్లా జరుగుతుంది అంటే, ప్రధానానికి పెళ్లికి మధ్యలో సంవత్సరం కాలం గ్యాప్ ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో ఏం చేయాలి అంటే, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి గిఫ్ట్లు అయితే పంపిస్తాడు. పెళ్లి కుమార్తె తన ఇంట్లోనే ఉండి పెళ్లి కుమారుడికి తన క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. వాళ్ళకి ఆ 1 ఇయర్ అందుకు ఇస్తారు. తన ఇంటిగ్రిటీని, తన క్యారెక్టర్ని, తన వర్చ్యూని ప్రూవ్ చేసుకోవాల్సిన, తన బుద్ధిని, ఆ క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అది. పెళ్ళయింది అంటే ప్రధానం అయిపోగానే వీళ్ళిద్దరిని భార్యాభర్తల కింద డిక్లేర్ చేస్తారు. ఒకవేళ ఈ సంవత్సరం లోపల వాళ్ళ క్యారెక్టర్ కానీ ప్రూవ్ అవ్వకపోతే పెళ్లి కాకుండానే ఈయన ఆమెకేం చేస్తాడు? విడాకులు ఇస్తాడు. ఒకవేళ దానికి కారణం వ్యభిచారం అయితే రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తారు. దయాప్రాప్తురాలా అని చెప్పి, యు ఆర్ ద బ్లెస్డ్ అమంగ్ ఆల్ ద ఉమెన్ అని చెప్పి దేవుడిచ్చిన దీవెనేంటి ఆమెకి? అటువంటి భయంకరమైన దేశంలో పురుషుడు ఎరగని ఒక స్త్రీకి నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి దేవదూత చెప్తే మనం ఆలోచిస్తాం. కానీ మనం దేవుడి దగ్గర దేవుని పొందుకోవడం లేదా దేవుని చిత్తంలో నడిస్తే మనకు అన్ని బాగా జరుగుతాయి అనుకుంటా. చాలామంది, బ్రదర్ ఇది దేవుని చిత్తమైన పెళ్లి చేసుకోవడం అంటే ఎందుకు? పెళ్ళైతే అంత హ్యాపీగా బ్రతుకుతామని. దేవుని చిత్తం జనరల్గా హ్యాపీనెస్ తీసుకురాదు. ఎందుకంటే లోకానికి శిలువ జ్ఞానం ఏమవుద్ది? వెర్రితనం. దేవుని చిత్తానుసారంగా ఉంటే లోకం మనల్ని మెచ్చుకోదు. లోకం మెచ్చుకోవాలంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవిస్తేనే లోకం మెచ్చుకుంటుంది. వాక్యము లోకం రెండు ఒకే లైన్లో ఎప్పుడు వెళ్ళవు. అవి రెండు విరుద్ధంగా ఉంటాయి. ఆలోచించండి. 9 నెలలు పోనీ దేవదూత అందరి ముందు సెంటర్లో, మోతీనగర్ సెంటర్లో నిలబడి యు ఆర్ బ్లెస్డ్, నువ్వు దయాప్రాప్తురాలు, నువ్వు అందరిలో గొప్పదానివి, దేవుడు నీకు తన కుమారుడిని గర్భంలో పెడతానంటే ఆమె ఎగిరేది, గంతులేసేది. దేవుడు వచ్చి ఎక్కడ చెప్పాడు? ఎవరు లేని టైంలో చెప్పాడు. వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తే ఏమని ఉంటుంది? వాళ్ళమ్మ, అమ్మ దేవుడు నా దేవదూత వచ్చింది, గాబ్రియల్ వచ్చాడు. పైగా 400 సంవత్సరాలకు అప్పటికి దేవుడి దగ్గర నుంచి మాట్లాడలేదు ఇజ్రాయేలీలకి. దేవుడు మాట్లాడలా. అప్పుడప్పుడు యోహాను మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పటికి యోహాను కూడా రాలేదు ఇంకా. దేవుడు నాకు కల్లో కనిపించాడు, నేను ప్రెగ్నెంట్ అయ్యాడు చెప్పంటే ఏమంటుంది వాళ్ళమ్మ? ఆనందపడుతుందా? 9 నెలలు మాత్రమే కాదండి. ఈరోజు మనకి యేసు ప్రభు దేవుడు అని మనకు తెలుసు, మనం ఒప్పింపు చేయబడ్డాము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. కానీ ఆ రోజుల్లో ఇంకా యేసు ప్రభుని దేవునిగా గుర్తుపట్టలేదు. ఆమె జీవితం మొత్తం ఒక క్యారెక్టర్ లేని ఒక స్త్రీగా ఆమె నిలబడటానికే ఆమె నిలబడాల్సి వచ్చింది. ఆలోచించారా మేరీ సిచ్యువేషన్ ఎట్లుంటుందో? పెళ్లి కాకముందు గర్భవతి అయింది. దేవుడు చెప్పాడంటే ఏమో ఎవడికి తెలుసు? నీకు చెబితే నాకు చెప్పాలిగా, నీకు కనిపించినప్పుడు నాకు కనిపించాలి కదా అని క్వశ్చన్లు వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కడుపులో దేవుని చిత్తాన్ని మోయడం అనేది లోకంలో భారానికి సాదృశ్యం. ఎంత భయంకరమైన బాధ, అవమానం ఉంటుంది జనాల దగ్గర నుంచి. తట్టుకుని విధేయత దేవునికి చూపించింది. నిజంగా దేవదూత చెప్పిందో సైతానే చెప్పాడు, ఎవడు చెప్పాడు? ఆమె గ్యారంటీ ఏంటి? ఎంత పెద్దది, ఎంత అనుభవం ఉంది జీవితంలో? లేదు. కానీ నమ్మింది దేవుడి మాటని. మూడో వాళ్ళు ఎవరు? యేసేపు. ఈయనకి ఆల్రెడీ డౌట్ కూడా వచ్చింది. సీక్రెట్కి ఈయన వదిలిపెట్టేయాలని ప్లాన్ చేశాడు. అవునా? దేవదూత చెప్పిన తర్వాత జనాలు ఊరికనే ఉంటారా? అంటే ఇప్పుడంటే ఎవడు పని ఆడుకుండి మన పక్కనింట్లో ఏం జరుగుతుందో తెలియకుండా తలుపులు వేసుకొని లోపల కూర్చునే రోజులు, కానీ ఆ రోజులు అట్లా ఉండేవి కావు. ఇప్పటికీ చిన్న చిన్న ఊర్లు, పల్లెటూర్లు వెళ్తే, లేకపోతే చిన్న చిన్న పట్టణాలు వెళ్తే అక్కడ ఎవరింట్లో ఏం జరిగినా మొత్తం తెలిసిపోద్ది. ఇప్పటికీ మా అమ్మమ్మకి 80 సంవత్సరాలు దాటినాయి. వరండాలో కూర్చుంటుంది, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చూస్తూ ఉంటుంది. మనకు దొరికామంటే క్వశ్చన్లు వేసి చంపేసింది. బాగా వెళ్ళే మనిషి ఎవరు, ఈయన ఎవరు తట్టుకుని విసుకొచ్చి పక్క వచ్చేస్తాం మనం. ఆ కాలం ఎట్లాంటిది అంటే చిన్న మాట కూడా దానికి కొంచెం మసాలా వేసి కదా, ఉప్పు కారాలు వేసి, వాళ్ళు ఏబి అని జరిగితే ఏబిసిడి అని ఒకళ్ళు చెబితే
ABCDEF అంటాను, ఇంకోటి చెబితే ABCDEFGH దాకా వెళ్ళిపోయిందంటాను, ఇంకోటి. మాటలు ఎంత భయంకరంగా కదా. వాళ్ళందరి మధ్యలో వీళ్ళకి టీవీలు ఉండే కావు. సాయంత్రాలు అందరూ ఏం చేస్తారో ఒక చోట కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. అటువంటి సమాజంలో పెళ్లి కాకుండా గర్భవతి అయిన ఒక స్త్రీని దగ్గర ఉంచుకుని తండ్రిగా యేసు ఆ బిడ్డ మీద ప్రేమ చూపించి ప్రేమతో కొడుకుని పెంచాలి అంటే, ప్రేమతో తన భార్యను చూసుకోవాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. సామాన్యమైన విషయం కాదు. అన్నీ బాగుంటేనే నమ్మట్లేదు. ఈ మధ్య ఒక న్యూస్ విన్నాను, భార్య మీద అనుమానం వచ్చి భార్యని కొడుకుని ఇద్దరిని చంపేశాడంట తండ్రి. కానీ దేవుడి మాటకి విధేయత చూపించి ఏం చేశాడు ఈయన? లోబడి తన అనుమానాన్ని, తన ఆలోచన కంటే దేవుని మాటకి ఎక్కువ విలువిచ్చి యేసు ప్రభుని చిన్నప్పటి నుంచి పెంచడంలో దేవుని మాటకి విధేయత చూపించాడు. ఎలిజబెత్, జకరయ ఒకళ్ళు, మరియమ్మ తల్లి రెండవ, యేసోబు మూడవ. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి, 25, 26, 27 వచనాలు. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూడండి, ఈయన కూడా మనం లాస్ట్ వీక్ ఒక మంచి మెసేజ్ విన్నాం. జ్ఞానులు ఎలా దేవుని కొరకు కనిపెట్టారు, ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఎట్లా ముసుగుదాన్ని నిద్రపోతా ఉన్నారు కదండి. అన్యులు దేవుడి కోసం వెతుక్కుంటూ వస్తే సొంత వాళ్ళు ఎలా మర్చిపోయి నిద్రపోతున్నారు లాస్ట్ వీక్ విన్నాం. ఈ సిమియోను ముసలోడైపోయాడు. ఆయన జీవితం అంతా ఎవరి కోసం కనిపెట్టుకుని కూర్చున్నాడు? ఇజ్రాయేలు యొక్క ఆదరణ. చదవండమ్మా. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడయ్య అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు. చూడండి, ఇది విచిత్రమైన పరిస్థితి. ఈయన ప్రవక్త అని బైబిల్లో లేదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనం ముందు, 14వ వచనం తర్వాత ఏం జరిగింది? సర్వ శరీరుల మీద పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడ్డాడు. ఇప్పుడు కాలంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం విశ్వాసులందరికీ లభిస్తుంది. కానీ దానికి ముందు కేవలం ప్రవక్తలకు మాత్రమే, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్న కొంతమందికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహం ఉండేది, అందరికి ఉండేది కాదు. అది కూడా ఎందుకు? వాళ్ళు ఏ టైంలో వెళ్ళి దేవుడు ఏ మాట చెప్పమన్నాడో ఆ సమయానికి కావాల్సిన నడిపింపు అంతవరకే ఉండేది వాళ్ళకి. అయితే ఈయన ప్రవక్త కాదు. ఈయన గురించి స్పెసిఫిక్గా ఈయన వెళ్ళి అక్కడ వాక్యం చెప్పినట్టుగానే ఏం లేదు. దేవుని కొరకు కనిపెట్టుకుని కూర్చుని ఉన్నాడు. దేవుని యొక్క క్రీస్తు కొరకు కనిపెట్టుకుని కూర్చున్నాడు. అయితే ఈయన మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈయనకి పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యక్షత ఉంది, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉంది. గమనించారా ఈయన దగ్గర ఏముందో? He has Holy Spirit on him. He has a revelation of Holy Spirit and he had a leading of Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఉండింది ఈయన దగ్గర. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది ఈయన దగ్గర. బయలుపరచాడంట పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈయన ఎంతగా కనిపెట్టుకుని కూర్చుంటున్నాడు అంటే దేవుడు సైతము ఆయనకి ఆ ప్రత్యక్షతని ఇచ్చి యేసు ప్రభు ఏ టైంలో ఎక్కడికి వస్తాడో ఆ ప్లేస్కి ఈయన ఏం చేశాడంట? నడిపించుకుని తీసుకెళ్ళాడంట. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము జనులందరికీ లోకంలో లేని సమయంలో అది దేవుని మాటకి విధేయత చూపించి దేవుని కొరకు కనిపెట్టుకుంటా ముసలోడైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడా, ఎప్పుడు ఎక్కడికి డైరెక్ట్ చేస్తున్నాడా, ఆయన ఇచ్చిన డైరెక్షన్ బట్టి మూవ్ అవ్వాలన్నా ఆ జ్ఞానంతో దేవుని దగ్గర భయంతో దేవుని వెతుకుతా జీవించాడు ఆయన. ఇదంతా క్రిస్మస్ స్టోరీకి దగ్గర ఉండేవాళ్లే. ఎలిజబెత్, జకరయ, మరియమ్మ తల్లి, యోసేపు, సిమియోను. లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం జ్ఞానులు. వాళ్ళ దేవుడు కాదు, వాళ్ళ దేశం కాదు. వాక్యాన్ని చదువుకున్నారు, దాన్ని వెంబడిస్తా వచ్చారు.
విధేయత చూపించగలిగారు, దేవుణ్ణి కనులారా చూడగలిగి దేవుణ్ణి శరీరధారిగా ఉన్నప్పుడు ఆరాధించడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. జ్ఞానులు ఒబీడియన్స్లో విధేయతలో నడిచారు, దేవదూతలు కదా. ఇంకెవరు కనిపిస్తారు క్యారెక్టర్స్ మనకి? గాబ్రియల్ కనిపిస్తాడు. గాబ్రియల్ కాకుండా ఇంకొక దేవదూత యోసేపుతో మాట్లాడినప్పుడు ఆ దేవదూత పేరు ఇవ్వలేదు, 2 దేవదూతలు కనిపిస్తారు యాక్చువల్గా. వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు? తండ్రి ఎవరికి ఏమి ఇవ్వమంటే, ఏ ఆజ్ఞ ఇవ్వమంటే, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే, ఎంత ఇవ్వమంటే ఎంత, ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడు లేట్ చేయకుండా తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నారు. గమనించండి, ఆ క్రిస్మస్ రోజు లేకపోతే యేసు ప్రభు జన్మదినం రోజు there was a combination of people who are obeying the will of the Lord. దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపిస్తున్న జనాంగం లేకపోతే ఆ గుంపు మనకు కనిపిస్తారు. వీళ్ళందరితో పాటు ఇంకొక పెద్ద వ్యక్తి ఉన్నాడు విధేయత చూపించిన ఆయన. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమునెంతో ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని మన దగ్గరికి పంపిస్తే కుమారుడు ఏం చేశాడు? క్రిస్మస్ ఒబీడియన్స్ అనే కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోకుండా, విధేయత అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే అసలు క్రిస్మస్కి అర్థమే లేదు. తండ్రి చిత్తం ఏంటి? ఎఫెసీ పత్రిక 1:3 చూడండి. ఎఫెసీ పత్రిక 1:3 చదువుతారమ్మా? ఎఫెసీ పత్రిక 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. గమనించండి, తండ్రి అంట యేసుక్రీస్తు ద్వారా మనలందరినీ ఆయన కుమారులుగా చేసుకోవాలని ముందుగా నిర్ణయించుకున్నాడు. సో తండ్రికి మనసులో ఒక ఆలోచన ఉంది. ఏమని? మనుషులందరూ నా స్వరూపంలో నా పోలికలో నేను చేసుకుంటే వీళ్ళ పోలిక స్వరూపం తప్పిపోయి పాపిష్టులుగా లేకపోతే పాపులుగా నాకు వ్యతిరేకంగా ఈ లోకంలో నాకు శత్రువులుగా జీవిస్తున్నారు. అయితే ఆయనకున్న ప్రేమను బట్టి మనలందరినీ ఆయనకు కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా చేసుకోవాలని తండ్రి సంకల్పిస్తే, ఆ సంకల్పాన్ని బట్టి తండ్రి యేసు ప్రభుని లోకానికి పంపిస్తే యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన ఆదియందు వాక్యం ఉండెను. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవునితో ఉంది. ఈ వాక్యం ఎవరు? దేవుడు. ఆయన సమానంగా దేవుడు అయినప్పటికీ తండ్రి మాటకి విధేయత చూపించి తన్ను తాను తగ్గించుకుని దేవుడుగా కాక మనిషిగా ఈ లోకానికైనా దిగి రావడం మనకి కనిపిస్తుంది. క్రిస్మస్ పండుగ అసలు క్రిస్మస్ పండుగ మొదలే దేంతో అయింది? దేవుని యొక్క చిత్తానికి, తండ్రి యొక్క చిత్తానికి కుమారుడు చూపించిన విధేయతను బట్టి మొదలైంది. ఈ విధేయత అనేది లేకపోతే అసలు క్రిస్మస్ పండుగే లేదు. యోహాను సువార్త 1:14 లేవని చూడండి. ఎప్పుడైతే తండ్రి ఆ కుమారుని పంపించాడో ఆ వాక్యమై ఉన్న దేవుడు దైవత్వాన్ని విడిచిపెట్టి శరీరధారిగా మన మధ్యలోకి ఆయన రావడం జరిగింది. అంటే దైవత్వాన్ని వదిలేసుకుని, ఆయనకున్న గొప్పదనాన్ని వదిలేసుకుని, ఆయనకున్న మహిమను వదిలేసుకుని, ఆయనకున్న శక్తులన్నిటిని వదిలేసుకుని సామాన్యమైన మానవుడిలో రూపంలోకి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. విధేయత ప్రతి వాక్యంలో మనకి విధేయత కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 10:7. హెబ్రీ పత్రిక 10:7. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఏమంటున్నాడండి దేవుడు? దేవా, ఆయన విధేయత చూడండి అక్కడ ఎట్లుంటుందో. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నేను వచ్చి ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఆయన తండ్రి యేసు ప్రభుని బలవంతంగా పంపలేదు, కానీ
తండ్రి ఇష్టాన్ని బట్టి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని చేయడానికి ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 చూస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. సో ఆయన వచ్చింది దేనికోసం? తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చి ఆయన పని ఏంటో ఆయన నేర్చుకుని ఆ పనిని బట్టే యేసు ప్రభు ఈ లోకంలో జీవించినట్టు మనకి కనిపిస్తుంది. 30వ వచనం కూడా చూడండి అమ్మ. దాంట్లో నీ కుడి చెయ్యి నిన్న అభ్యంతర పరచిన ఎడల దాని నరికి సారీ మత్తయి 5:30 ఓకే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. సారీ 30 అవసరం లేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏం చేశాడంట యేసయ్య? ఈ పుట్టుక దేనికోసం? యేసు ప్రభు ఈ క్రిస్మస్ పండుగ రోజు వచ్చింది దేనికోసం? ఏం చేయడానికి వచ్చాడు? చూడండి ఇంకొకసారి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. గమనించండి, క్రిస్మస్ పండుగ రోజు యేసు ప్రభు పుట్టాడు, బానే ఉంది. 2 రకాల జనాలు ఉంటారండి. ఒకళ్ళేమో అన్యులు, యేసు ప్రభు తెలియని వాళ్ళు. బైబిల్ హాయ్ లోకమా ప్రభు వచ్చినని వాళ్ళ కోసం పాడతాం, అది కదా. జాయ్ టు ద వరల్డ్,